సో నా పేరు వచ్చి బాలరాజు అని. సో నేను ఇక్కడే పుట్టి పెరిగింది. సో ఇక్కడ గైడ్ చేస్తుంటాను. సో మీరు వచ్చిన ఒక ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ వచ్చి విజయ విఠల దేవాలయం. విజయ విఠల ఒక విష్ణు దేవాలయం సార్. ఇది ఎదురుగా కనపడేది ఇదంతా మార్కెట్ సార్. మార్కెట్ ఏరియా ఇది. అప్పట్లో మార్కెట్ ఏరియా. రాజా కృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు ఇదంతా గ్రామం మేడం, విఠలాపుర గ్రామం అని. సో విఠలాపుర గ్రామంలో ఇక్కడంతా జనం అంతా ఉండేవాళ్ళు. ఇదంతా అప్పట్లో ఇక్కడ ప్రజలు నివసించేవాళ్ళు. అక్కడ ప్రజలు నివసించలేదు, ఉండేవాళ్ళు. అదే నివసించేవాళ్ళు. ఓకే. ఆ పక్కన విలేజ్ వాళ్ళంతా ఉండేవాళ్ళు. ఇది ఎదురుగా మార్కెట్ మేడం. దీన్ని ఎల్ షేప్ మార్కెట్ అంటారు. ఇక్కడ ముత్యాలు రత్నాలు ఇక్కడ అమ్మేవారు. అలాగే ఈ పక్క వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ పక్క వచ్చేసి గుర్రాలు అమ్మేవారు సార్. ఇలాంటి మార్కెట్ 7 ఉన్నాయి సార్. 7 గ్రామాలు, 7 మార్కెట్, 7 పుష్కరిణీలు. కోనేరు చూశారు కదా మేడం వచ్చేటప్పుడు, అలాంటి కోనేరు వచ్చేసి 7 ఉన్నాయి మేడం టోటల్. ఇప్పటికి కూడా ఉన్నాయి మేడం. విజయనగర కాలంలో రాజుగారు పరిపాలించేటప్పుడు 2000 టెంపుల్స్ ఉన్నాయి ఓన్లీ హంపీలో టెంపుల్స్. ఇప్పుడు 83 మాన్యుమెంట్స్ మాత్రం మిగిలిన మొత్తం సుల్తాన్లు, బహుమని సుల్తాన్లు వచ్చేసి మొత్తం డిస్ట్రోడ్ చేసి వెళ్ళారు. బహుమని సుల్తాన్ 1565లో బహుమని సుల్తాన్లు ఇక్కడ అటాక్ చేస్తారు. హదల్ షాహి, కుతుబ్ షాహి, నిజాం షాహి వీళ్ళంతా ఒకటే. అహ్మదాబాద్లో ఒక మెయిన్ యుద్ధం జరుగుతుంది బిజాపూర్ కాళీకోట యుద్ధం అని జరుగుతుంది. ఆ యుద్ధంలో అలియ రామరాయని యుద్ధంలో ఓడిస్తారు. వాళ్ళంతా ఒకటే. ఓడించిన తర్వాత ఆ యుద్ధంలో సిరిఛేదం చేసేసి రాజుని చంపేస్తారు. అప్పుడు విజయనగరం ఓడిపోతుంది. తర్వాత వీళ్ళు వచ్చేసి విజయనగరం సంపూర్ణంగా ఆక్రమించారు. తర్వాత ఇదంతా పగలగొట్టేస్తారు. టెంపుల్ కూడా పగలగొట్టేస్తారు. సనాతన ధర్మంలో ఒక్కసారి దేవాలయం డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ పూజ చేయరు. అందుకని ఈ టెంపుల్లో ఎక్కడ పూజ లేదు సార్. అంతలో ఓన్లీ విరూపాక్ష టెంపుల్లో పూజ జరుగుతుంది. సరే అండి, ఈ ఏరియాలో ఒక టెంపుల్ ఈ ప్లేసెస్లో దాచుకుంది. ఈ ఏరియా మీరు టికెట్ ఉంది కదా, ఇది రాజుగారి దర్బార్ హాల్. ఇది దర్బార్ హాల్. ఇది చిన్నది వాటర్ ట్యాంకర్, అంటే కాలు ముఖం కడకడానికి వాటర్ ట్యాంకర్ సార్. అప్పట్లో ఇది దీపస్తంభం ఉండేది సార్ ఎదురుగా. ఇది పడిపోయి ఉండేది. అది పడిపోయింది సార్. ఎందుకంటే 1856లో ఒక ఇంగ్లాండ్ నుంచి ఒక ఫోటోగ్రాఫ్ వచ్చారు, ది అలెగ్జాండర్ గ్రీన్లాల్ జాన్ అని. ఆ ఫోటోగ్రఫీలో ఇది స్తంభం ఉంది సార్. పిల్లలకు కూడా అదే ఇప్పుడు అంటుంది కదా మా పాప. ఆ స్తంభము అదే పడిపోయింది మేడం, దానికి తానే పడిపోయింది. పడిపోయిన తర్వాత అదంతా కట్ అయిపోయింది చూడండి. అందుకని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఐరన్ రాడ్ వేసి మళ్ళీ జాయింట్ చేశాను. అది ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం సార్. అది అంజనాద్రి ఆంజనేయ స్వామి పుట్టిన స్థలంలో అక్కడ పైకి ఎక్కడానికి 570 స్టెప్స్ ఉన్నాయి సార్. అది నది ఆ పక్క ఉంది సార్. నది ఉంది వెనక తుంగభద్ర రివర్. అక్కడికి వెళ్ళాలంటే 20 కిలోమీటర్ అవుతుంది. అట్లా టౌన్లో నుంచి పోవాలి. మనం ఏ రాజు దీన్ని పరిపాలించలేదు? ఇక్కడ 4 వంశస్థులు, యాక్చువల్లీ 4 వంశస్థులు పరిపాలించారు. 1336లో ఒక విజయనగరం స్థాపన అవుతుంది. ఇది హరియరాయ అక్క బుక్క అని. వీళ్ళు విజయనగరం స్థాపన చేస్తారు విద్యారణ్య స్వామి కృప నుంచి. తర్వాత ఫస్ట్ ప్రౌఢదేవరాలు వస్తారు. వాళ్ళు వచ్చి ఈ గర్భగుడి ఉంది సార్ వెనక. ఆ గర్భగుడి కట్టిస్తారు. కట్టించి దాంట్లో విగ్రహం స్థాపన చేయలేదు వాళ్ళు, ఖాళీ గర్భగుడి కట్టిస్తారు. తర్వాత నెక్స్ట్ వంశస్థులు వస్తారు, వాళ్ళు కూడా చాలా దేవాలయం కట్టారు. 3వ వంశస్థులు आता కృష్ణదేవరాయలు వచ్చేది 1509 వస్తారు. 1509 నుంచి 1513లో సో ఈ దేవాలయం కట్టించారు విజయ విఠల దేవాలయం. ఇదంతా కాంప్లెక్స్. తర్వాత ఏ ఇయర్లో వాళ్ళు అటాక్ చేసింది? 1565 శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. అప్పుడు చనిపోయింది. తర్వాత అల్లుడు పరిపాలిస్తుంటారు. అప్పుడు యుద్ధం జరుగుతుంది సార్. అక్కడ ఉండేది శివ దేవాలయం. ఇక్కడ శైవలు మళ్ళీ వైష్ణవులు ఉండేది. శైవలు వచ్చి శివుడు పూజ చేస్తారు, వైష్ణవులు వచ్చి విష్ణు పూజ. ఇదే 83 మాన్యుమెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు 23లో ఉన్నాయి. आपल्याला एकत्र असल्यावर अंदर आपली तिकीट एकत्र
మళ్ళీ వచ్చినాకే చెప్పండి. ఇది ఎంట్రీ ప్లేస్. అందుకనే వెల్కమ్ లేడీస్ని ఇక్కడ చెక్కారు. అలాగే ఇక్కడ చూడండి, దీర్ఘ నమస్కారం అంటారు, సాష్టాంగ నమస్కారం అంటారు. సో రాజుగారు లోపల వచ్చేటప్పుడు ఇలా నమస్కారం వేసి లోపలికి వచ్చేవారు. దీని గురించి మొత్తం ఇక్కడ ఇది బ్యాచులర్, ఇది కపుల్స్ విత్ ఫ్యామిలీ ఎలా వేసేవారని ఇక్కడ చెక్కించి చూపించేస్తారు. అక్కడ శిలాశాసనం, దీని గురించి మొత్తం ఇక్కడ రాశారు. అంటే తెలుగు కన్నడ రెండు మిక్స్ అవుతుంది. సంస్కృతం. హంపి అంటే ఫస్ట్ మెమరీలో వచ్చేది రాతిరథం. రాతిరథం. ఇదే రాతిరథం, ఏకశిల రథం అంటారు కదా సార్. అవునవును. బట్ ఇది ఏకశిల రథం కాదు సార్. ఇది ఎందుకంటే బయట నుంచి తీసుకుని అక్కడ పగలగొట్టింది ఒకే రాయి, పగలగొట్టేసి 24 పీసులు చేసి చెక్కించి ఈ రాతిరథం పెట్టారు, ఇంటర్లాక్ చేసి. సో ఈ టెంపుల్ ఇలాంటి చూపిస్తాను. వాటర్ అమ్ముతారా లోపల? బయటకు వెళ్ళి దేవాలయం సార్ ఇది. ఓకే. ఇది ఫస్ట్ ఎదురుగా కనపడేది భజనా మంటపం అని సార్. భజన మండపం. ఇది భజనా మంటపం. ఇక్కడ పురందాసులు, కనకదాసులు, వ్యాసరాయలు ఇక్కడ. ఇది కళ్యాణ మంటపం. కళ్యాణ మండపం అంటే సంవత్సరానికి ఒకసారి దేవుడి విగ్రహాలు పెట్టి రాజుగారు దేవుడి కళ్యాణోత్సవం చేసేవారు. ఓకే. దానికోసమే కట్టిన ఒక టెంపుల్ సార్ ఇది. అక్కడ ఎదురుగా కనపడేది సప్తస్వరాల మంటపం, నాట్య మంటపం అంటారు. అదే రాణిగారి కోసమే కట్టించిన ఒక సప్తస్వరాల మంటపం. రాజా కృష్ణదేవరాయలకి 3 భార్యలు సార్, తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని అని. రెండో భార్య డాన్సర్ చిన్నమ్మాదేవిని. రెండో భార్య కోసమే ఈ సప్తస్వరాల మంటపం కట్టారు. ఓకే. దీంట్లో అప్పుడు 56 స్తంభాలు సార్, ఇప్పుడు మిగిలిన 46 స్తంభాలు. ఇంకా 10 స్తంభాలు ఏమైనాయంటే బహుమని సుల్తాన్లు ఇక్కడ అటాక్ చేశారు కదా, అప్పుడు మొత్తం కాల్ చేస్తారు సార్. మధ్యలో పెద్ద పెద్ద కర్రాలు వేసి అగ్గంటలు చేసి ఈడ్ చేసి పగలగొట్టేస్తారు. తర్వాత 46 పిల్లర్స్ మాత్రం మిగులుతాయి. అవి ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి లోపల విడిచిపెట్టట్లేదు సార్. ఒక 7 సంవత్సరాల కింద టూరిస్ట్ అంతా వెళ్ళేవాళ్ళు మేము లోపలికి వెళ్ళి ఊరికి చూసేవారు కదా సార్. కర్రతో వాయించేది, రాయితో వాయించేది, అలా వాయించి పిల్లర్స్తో అరిగిపోతున్నాయి సార్, పిల్లర్స్ డ్యామేజ్ వస్తున్నాయి. అందుకని డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరు వెళ్ళకుండా బంద్ చేసింది. ఇప్పుడు QR కోడ్ ఇచ్చారు, అక్కడ స్కానర్ పెట్టారు సార్. అక్కడ ఏ స్తంభంలో ఏ వాద్యం వస్తుందని అది స్కానర్లో కొడితే ఆ స్కానర్లో మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం సార్ అక్కడికి. ఇది వంటశాల సౌత్ ఈస్ట్ కార్నర్లో వంటశాల ఉంటుంది. ఇది వంటశాల సార్ అగ్నిమేళలో. ఇదంతా డైనింగ్ హాల్ సార్ అప్పట్లో. ఈ పక్క వచ్చి రెస్టింగ్ హాల్ ఉండేది సార్. పడిపోయిందంతా అంతా సొంతాల్లో పగలగొట్టేశారు. అదే అలా ఎంత పిల్లర్ మిగిలి అన్ని పిల్లర్లు మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళు నిలబెట్టారు. ఒరిజినల్గా అలాగ ఉండే సార్ అక్కడ. అలా ఉంది సార్. ఇది అష్టపీఠాలు, పంచపీఠాలు అంటారు. ఇది తులసి కోట ఇక్కడ. తులసి కోట. ఇది తులసి కోట. ఇది దీపస్తంభం ఉండేది. ఇక్కడ దీపస్తంభం ఉండేది. ఆ బయట పడిపోయింది చూడండి, అలాంటిది. అదంతా పగలగొట్టేసారు. ఇక్కడ కింద వాటర్ లైటింగ్ సార్, నైట్ లైటింగ్ అదేం లేదురా. ఇప్పుడు ఏర్పాటు అది హోమకొండం. హోమగుండం. ఇది రథం. ఇలాంటి రథం 3 ప్లేస్లో మీరు చూడొచ్చు. ఒకటి ఒరిస్సా కోనార్క్ జగన్నాథ్పురిలో సూర్యనారాయణ దేవాలయం అక్కడ చూడొచ్చు. ఇంకొకటి వచ్చి తమిళనాడు స్టేట్ మహాబలిపురం. హంపిలో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. అంటే రాజుగారు 1513లో ఒరిస్సా రాజు గజపతిరాయని ఓడించిన తర్వాత 1513లో ఇక్కడ వచ్చేసి దేవాలయం కట్టించారు. ఒడిశా రాజును ఓడించారు. కృష్ణదేవరాయలు ఒరిస్సా రాజు ఉంటారు సార్. ఒరిస్సాలో రాజులో ఏ రాజు ఓడించలేదు. అలాంటి రాజుపైన యుద్ధం చేసేదానికి వెళ్తారు. అక్కడ 15 రోజు యుద్ధం జరుగుతుంది సార్. ఆ యుద్ధంలో లాస్ట్లో కృష్ణదేవరాయలే విన్ అవుతాడు. విన్ అయిన తర్వాత విజయం అవుతాడు. అప్పుడు విజేతం సంకేతంగా ఈ రాతిరథం చెక్కిస్తారు. సో ఇలాంటి రథం 3 ప్లేస్లో మీరు చూడొచ్చు. అది చూసి ఇంప్రెస్ అయ్యి ఇది ఇక్కడ కట్టించారు మళ్ళీ. అంటే
కోనార్క్ సన్ టెంపుల్లో 24 వీల్స్ ఉన్నాయి, 24 వీల్స్. ఓకే. అది టైం చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి 4 రథ చక్రం మాత్రం ఉన్నాయి ఇక్కడ. 4 రథాలు. పడమర ఉత్తర దక్షిణ ఆహా, ఇటు 2 అటు 2. అటు 2 ఇటు 2 సార్. ఇది ఇక్కడ సైడ్ ఉంచారు. అప్పట్లో ఇది కదిలేదు కాదు సార్, ఇది ఓన్లీ షో పీసెస్. దీని లోపల వచ్చేసి గరుడవాహన మూర్తి ఉంది సార్. గరుడవాహనం శివుడి ఎదురుగా నంది ఉంటుంది. అవును, విష్ణుమూర్తికి గరుడ గరుడ వాహనం. అవును. సో ఇది 24 పీసెస్. యాక్చువల్లీ రథం వచ్చేసి 26 ఫీట్ హైట్, 16 ఫీట్ హైట్ రాయితో కట్టారు కట్టారు చూడండి. అవునవును. 10 ఫీట్ హైట్ ఇటుకతో కట్టారు సార్ అప్పట్లో. అది డిపార్ట్మెంటల్ తీసేశారు, ఎందుకంటే దాంట్లో అంతా లోపలంతా చెట్లు వచ్చేసాయి. చెట్ల వల్ల అదంతా క్రాక్ వచ్చేసింది సార్. అందుకని డిపార్ట్మెంటల్ తీసేసి కిందంతా పైన సిమెంట్ చేసేసారు. విజయనగర కాలంలో ఏం చేశారంటే ఇక్కడ దేవుడి కళ్యాణోత్సవం చేసేటప్పుడు రాయల్ ఫ్యామిలీ వాళ్ళు 4 వచ్చి 4 వీళ్ళకి 4 నిలబడేవారు సార్. 4 వీల్స్. 4 వీల్స్కి 4 నిలబడేవారు. ఇక్కడ 2, ఆ పక్క 2. ఆ పక్క 2, ఈ పక్క 2 నిలబడి చైత ఆ చక్రం మాత్రం తిప్పేవారు. అప్పుడే తిరిగేవి సార్ అప్పట్లో. ఆ తిప్పేటప్పుడు వాళ్ళు మనసులో ఊహించుకున్న వాళ్ళు, ఈ రథం మేము ముందుగా లాగుతున్నాము, ఇది రథం ముందుగా సాగుతామని మనసులో ఊహించుకున్న వాళ్ళు అప్పట్లో. సో అప్పుడు సంవత్సరం ఒకసారి తిప్పేవాళ్ళు. డైలీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అరిగిపోతుంది. 50 రూపాయల నోటు మీదని టూరిస్ట్ అంతా తిప్పారు సార్ ఒక 15 సంవత్సరాల కింద. ఓకే. వీళ్ళు ఇంకా అరిగిపోయింది. అరిగిపోయింది. అవును. వాటర్ ఏమన్నా తెప్పిస్తారా? ఉన్నారా ఎవరన్నా? అక్కడ బయట మంచం రూపంలో ఉండేది గరుడమూర్తి కాచి చూపిస్తుంది. లోపల. ఓకే, గరుడ మూర్తి. మళ్ళీ ఫోటో మెట్లు అంటే ఉండేది ఇట్లా మెట్లు. ఓకే. ఆ మెట్లు కూడా పగలగొట్టేశారు. రథం ముందుగా ఏనుగు ఉండవు మేడం. రథం లాగేది గుర్రాలు కదమ్మా. అవును. యాక్చువల్లీ అప్పట్లో 2 గుర్రాలు ఉండేవి మనం ఇక్కడ. వెనక తోక కనిపిస్తుంది, కాలు కనిపిస్తుంది. తోకకు కాలు కనపడుతుంది. కాలు అవన్నీ గుర్రాలు కూడా పగలగొట్టేశారు. తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా ఓపెన్ ఉంటే బాగా కనిపించదని వేరే ప్లేస్లో దొరికిన ఏనుగులు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు. 1984లో 85లో పెట్టిన ఏనుగు సార్. యాక్చువల్లీ అక్కడంతా పెయింటింగ్స్ అంతా కనిపిస్తుంది. గ్రీన్ కలర్, రెడ్ కలర్ పెయింటింగ్. అవును. ఇదంతా పాత పెయింటింగ్ సార్. ఇది 500 సంవత్సరాల కింద కృష్ణదేవరాయల పరిపాలించేటప్పుడు ఇదంతా డెకరేషన్ చేసేవారు. స్వామివారి విగ్రహం ఇలా ఉండేది. మహారాష్ట్ర పండ్రీపురం ఉంది కదా, ఆ మధ్యలో ఉంది కదా మన సేమ్ విగ్రహం ఉండేది ఇక్కడ సార్. అదంతా బహుమంచి పండ్రీపూర్లో ఉంది సార్. పండ్రీపురంలో చూడొచ్చు. ఇక్కడ గుర్రాలు అమ్మేదానికి విదేశీ వాళ్ళంతా వచ్చేవారని చెప్పారు కదా. అవును. ఏ దేశం నుంచి వచ్చేవారని ఇక్కడ వాళ్ళు ప్రూఫ్ అంతా ఇక్కడ చెక్కించి చూపించారు. ఏ దేశాల నుంచి వచ్చేవాళ్ళు అని వచ్చేవాళ్ళని ఇక్కడ చెక్కించి చూపించారు కింద. ఫస్ట్ చైనీస్, మంగోలియన్స్, ఆ పక్క చూడండి చైనీస్, మంగోలియన్, పోర్చుగీస్, థర్డ్ వన్ అరేబియన్స్, లాస్ట్ పర్షియన్స్ యాడ్ చేసారు చూడండి మేడం. వీళ్ళంతా వచ్చేవారు. వీళ్ళంతా గుర్రాలన్నీ ఇక్కడ నుంచి ముత్యాలు, రత్నాలు, మసాలా ఐటమ్. ఇది గుర్రాలు కొనేటప్పుడు సార్ గుర్రాలు హెల్త్ బాగుందా లేదని చెక్ చేసేది, గుర్రాలకి ఎంత ఏజ్ అయిందని చెక్ చేసేది, వాళ్ళు చెక్ చేస్తారు కదా. అవన్నీ అక్కడ ఉన్నాయి సార్. ఇదంతా హై జంపింగ్, లాంగ్ జంపింగ్ అంతా చెక్ చేసేది, మెడికల్ టెస్టింగ్ సార్. ఇక్కడ వచ్చి లాస్ట్లో పర్చేస్ సార్. ఇక్కడ గుర్రాలు తీసుకుని వాళ్ళకి ముత్యాలు, రత్నాలు ఇచ్చేవారు. సో ఇక్కడ దీంట్లో వాయిస్తే సరిగమ వాద్యం మోగుతాయి సార్. ఇక్కడ దీంట్లో ఈ పిల్లర్ అన్న స్కాన్ చేయాలి సార్. స్కాన్ చేస్తే వస్తుంది. స్కాన్ చేయాలంటే స్కాన్ చేద్దురండి. సరిగా వస్తుంది. సెక్యూరిటీ ఆటోమేటిక్గా సౌండ్ వినిపిస్తుంది అన్న. అంటే ట్యూన్ స్మాల్ బేబీ ఫోటో ఏమన్నా బేబీ స్మాల్ నిలవడం ఫోటో కొంచెం వేసుకొని
సారీగా వినండి సార్. సారీగా It's Sarigama. I'm Madden. It's Sarigama. ఇదే ఒకటి. మొత్తం 46 కదన్నా ఇప్పుడు ప్రజెంట్ ఉండేది. ఉండేది 46. 46 పిల్లర్స్. ఇది ఈ పిల్లర్. ఎవ్రీ పిల్లెట్ వస్తున్నాయి స్ట్రైట్గా. ఎవ్రీ పిల్లెట్ చూసారు కదా మేడం, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సార్ రాజా కృష్ణదేవరాయలకి రెండో భార్య డాన్సర్ సార్. డాన్సర్ బొమ్మ కూడా చూడొస్తారు మీరు ఇక్కడ రండి. చిన్నాదేవి స్టాచ్యూ ఇక్కడ ఇక్కడ ఎక్కినంత రాణిగారు సంవత్సరకు ఒకసారి నాట్యం చేసేవారు సార్ లోపల. ఆ నాట్యం చేసేటప్పుడు పబ్లిక్ వినిపించకుండా, పబ్లిక్ ఎవరు చూడకూడదని, రాయల్ ఫ్యామిలీ మాత్రం చూసేదానికే అలౌడ్ ఉంది. అప్పుడు పబ్లిక్ ఎవరు చూడకూడదని ఇక్కడ ఏం చేసేవారంటే పైనుంచి కింద వరకు పరద వేసేవారు సార్. కాటన్ పరద, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి చూడండి, కట్టడానికి కట్టడానికి టైట్ కట్టేసి చుట్టూ కవర్ చేసేవారు ఈ టెంపుల్కి. కవర్ చేసి ఇలాంటి 56 స్తంభాలకి 56 జనం నిలబడి ఆ గంధం చెక్కతో వాయించేవారు సార్ మ్యూజిషియన్స్. అప్పుడు లేడీస్ మ్యూజిషియన్స్, జెంట్స్ నాటాలో లేడీస్ మ్యూజిషియన్స్ అందరూ ఒకేసారి నిలబడి గంధం చెక్కతో వాయించేవారు. ఆ గంధం చెక్కతో వాయించేటప్పుడు ఆ వాద్యం ఇక్కడి నుంచి 1-1.5 కిలోమీటర్ దూరంగా వినిపించేది. ఇక్కడ నుంచి అందరూ ఒకేసారి వాయించేవారు. అవును. ఇప్పుడు అంత సౌండ్ ఎందుకంటే బహుమని సుల్తాన్లు మీకు చెప్పాను కదా, పెద్ద పెద్ద కర్రలు వేసి అడ్డంకి వచ్చేసి కాల్ చేశారు. ఇప్పుడు 46 స్తంభాలు మాత్రం మిగిలాయి. ఈ పిల్లర్ అంతా అడిగిపోతుంది సార్. చూడండి ఇక్కడ అంతా డ్యామేజ్ వచ్చేసింది సార్ మెయిన్ పిల్లర్లో. అందుకని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళకుండా స్టాప్ చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఒక పిల్లర్ కట్ చేసుకొని తీసుకొని పోయినారు మేడం ఇంగ్లాండ్కి. అక్కడంతా టెస్ట్ చేసేదానికి దీని గురించి రీసెర్చ్ చేశారు. దీని లోపల హాలో ఉందా, ఇదంతా ఎందుకు ఎలా వస్తుంది సౌండ్ అని వాళ్ళంతా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత దీంట్లో మొత్తం రాయి మేడం. ఇది పైన నుంచి కింద వరకు ఇది ఒక రాయి. పైన ఉండే వెయిట్, లెంత్, థిక్నెస్, విడ్త్, దాని షేప్ వల్ల ఆ సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ అనేది వస్తుంది. సో అక్కడికి తీసుకెళ్లారు కదా రాయి, అక్కడ ఇదే సౌండ్ అక్కడ వస్తుందా వాళ్ళకి? కట్ చేస్తే రాదు మేడం. ఓకే ఓకే. కట్ చేస్తే రాదు. ఇక్కడ ఉంటే అది వేరే ఉంటుంది. వెయిట్ పైన డిపెండ్ అవుతుంది. మనం ఇక్కడంతా కోలాటం జరిగేది. కోలాటం దృశ్యం చూడొచ్చు. ఏ వర్షంలో నీళ్ళు పడితే వాటర్ ఫాల్స్ లాగా దిగిపోతుంది నీళ్ళు. ఇక్కడ పడి ఇటు నుంచి ఇలా వస్తాయి నీళ్ళు, ఇలా వచ్చి డైరెక్ట్ ఇక్కడ పడతాయి నీళ్ళు, ఇలా పడి ఇలా ఫ్లయింగ్ అవుతుంది. ఇదంతా దీపాలు అనిపించేది. మళ్ళా మొత్తం 2 పిల్లర్స్ రెడీ చేశారు సార్. మధ్యలో ఉందో చూడండి అది సార్. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలండి. వస్తుంది అన్న అదే సౌండ్ అట్లా మిషన్ చేశారు. ఒక పిల్లర్ లో ఉంది కదండి, ఒక బొమ్మ కనిపిస్తుంది చూడండి. అవునన్నా ఇక్కడ డోలు సేమ్ వాద్యం ఈ స్తంభంలో వస్తుంది మేడం. ఓకే. ఆ డోలు కొట్టే వచ్చే శబ్దం ఈ స్తంభంలో వస్తుంది. ఓకే. అందుకని ప్రతి పిల్లర్ దగ్గర అట్లా ఉంటుంది బొమ్మ ఉంది. ఇక్కడ చూడండి, ఒక శిల్పి దగ్గర ఉండే టాలెంట్ అంతా ఇక్కడ చెక్కించి చూపించారు. ఇలాంటి డిఫరెంట్ కార్వింగ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇలా చైమిస్తే నాకు నరసింహస్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇలా చైమిస్తే దేవుడి వెనుక ప్రభావం ఉంటుంది కదా, ఆర్చులాగా అలా కనిపిస్తుంది. కీర్తి ముఖం అంటారు. ఇలా చూస్తే 2 గుర్రాలు సైడ్ లో జంప్ చేస్తున్నాయి. ఇలా చూస్తే శివుడి ఫేస్ కనిపిస్తుంది. విరూపాక్ష దేవాలయం వెళ్ళొచ్చారు సార్ మీరు? క్లోజ్ లో ఉన్నది ఇందాక. అవునా సార్?
ఇప్పుడు 9 వరకు ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు దర్శనం చేయొచ్చు సార్. శివ దేవాలయంలో ఇలా ఉండే విగ్రహం సార్ ఫేస్. సో అలాగే ఇక్కడ 2-in-1 ఆపర్. మరి ఏమనుకుంటారు? ఇక్కడ 2-in-1 కార్వింగ్స్. ఇక్కడ 2 దేహం, ఒక తలకా బొమ్మ కనిపిస్తుంది. ఏనుగు ఇటు చైన్ ఇస్తే ఏనుగు కనిపిస్తుంది. ఇటు చైన్ ఇస్తే ఏనుగు. ఎద్దు. ఎద్దు అది ఏనుగు, ఆ పక్కది ఈ ఏనుగు. పక్క ఏనుగు, ఈ పక్క ఎద్దు, తలక పైకి. కరెక్ట్. ఇక్కడ ఒక ట్రీని ఏనుగు తొండంతో లాగుతున్నట్టు ఇలా చేమిస్తే వినాయకుడు బొమ్మ కనిపిస్తుంది. అవును. ట్రీలో వినాయకుడు. ఇది కళ్యాణ మంటపం సార్. సంవత్సరానికి ఒకసారి రాజుగారు ఇక్కడ దేవుడి కళ్యాణం చేశారు. లోపల